विकसित भारत జీరాంజీ జాతీయ ప్రారంభోత్సవం కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్ రైల్వే కోడు నియోజకవర్గానికి విచ్చేసిన గౌరవ కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు వేగవంతంగా సమగ్రతో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ కమలేష్ పాస్వాన్ గారికి, గౌరవ కేంద్ర సమాచార ప్రసార గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రివర్యులు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారికి, గౌరవ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, గౌరవ రెవెన్యూ రిజిస్ట్రేషన్ల స్టాంప్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారికి, శాసనసభ్యులు రైల్వే కోడూరు నియోజకవర్గం అరవ శ్రీధర్ గారికి, సెక్రటరీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీ రోహిత్ కన్సాల్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ శ్రీ కాంతిలాల్ దండే గారికి, అలాగే కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ శాసనమండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, జిల్లా యంత్రాంగానికి, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి, మీడియా మిత్రులకు, మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. भगवान श्री वेंकटेश्वर स्वामी जी की पावन धरती से मैं केंद्रीय कृषि किसान कल्याण एवं ग्रामीण विकास मंत्री श्री शिवराज सिंह चौहान जी का आंध्र प्रदेश में हृदय से स्वागत करता हूं। साथ ही मैं ग्रामीण विकास राज्य मंत्री श्री कमलेश पासवान जी की अगुवाई आंध्र प्रदेश की पावन धरती पर हार्दिक स्वागत एवं अभिनंदन करता हूं। शिवराज जी, आपका 49 वर्षों का सार्वजनिक जीवन जनसेवा, किसानों और ग्रामीण भारत के प्रति समर्पण का प्रतीक है। आपने 6 बार मेंबर ऑफ पार्लियामेंट और 4 बार चीफ मिनिस्टर मध्य प्रदेश के रूप में देश की सेवा की है। इमरजेंसी के दौरान लोकतंत्र की रक्षा के लिए आपका संघर्ष और जेल यात्रा हम सभी के लिए प्रेरणादायी है। आपके मार्गदर्शन और आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में आंध्र प्रदेश को ग्रामीण विकास के लिए 12,845 करोड़ की स्वीकृति मिली है। आंध्र प्रदेश के पंचायत राज को मजबूती, साथ ही ट्राइबल क्षेत्रों में काफी प्लांटेशन को बढ़ावा व अन्य कई बड़े प्रोजेक्ट्स एग्जीक्यूट हुए हैं। आपके सहयोग से आंध्र प्रदेश आरजीएसए नेशनल बैंकिंग रैंकिंग में 24वें स्थान से प्रथम स्थान तक पहुंच गया है। विकसित भारत जीरांजी के राष्ट्रीय शुभारंभ के लिए आंध्र प्रदेश को चुनकर आपने हमारे राज्य के हर नागरिक का सम्मान बढ़ाया है। इसके लिए मैं और आंध्र प्रदेश की जनता आपके आभारी हैं। बहुत बहुत धन्यवाद शिवराज सिंह चौहान जी। ఈ రోజు మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. నేను హిందీలో ఎందుకు మాట్లాడామంటే మనందరికీ ఆదరించే భాష, మన జాతీయ భాషల్లో ఒకటైన మన భాష రాజభాష. అంటే మనం ఎన్ని భాషలు విభిన్నమైన భావం ఒకటే, భారతీయత ఒకటే.
అలాంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు కేంద్ర మంత్రిగా ఈరోజు మనకి పంచాయతీకి కావాల్సిన నిధులు వాళ్ళను ముందుండి ఈ రోజున అత్యధికంగా ఇన్ని రాష్ట్రాలుంటే 3వ స్థానంలో నిధులు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. దానికి ప్రత్యేకించి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కలగంటున్న వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలకడుగ్గా వికసిత్ భారత్ జీరాంజీ జాతీయ ప్రారంభోత్సవం మన రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లి నుంచి ప్రారంభం కావడం మన రాష్ట్రానికి దక్కిన గౌరవం. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఇదేనా అంటే లేదు సార్, నేను వచ్చాను 2-3 సార్లు వచ్చాను. ఇందాక రూపనందిని రెడ్డి గారు చెప్పింది ఖచ్చితంగా పరిగణలో ఉంది. అది యువతకి భవిష్యత్తుకి ఉద్యోగాలు అనేది. నేను ప్రత్యేకించి ఒక సమయం తీసుకొని నేను మీ యువతతోనే మాట్లాడుతున్నాను, ఇక్కడికి వచ్చా మాట్లాడతాను. ఇదే ప్రాంతంలో మైసూరావారిపల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాం.